ఆ మహనీయుడు ఈ దేశంలో పుట్టిన తర్వాత ఆయన పాత్ర ఎలా ఉందో మనం ఆలోచించాలి. అంటే ఈ దేశంలో 180% మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో, మహిళలు అవ్వచ్చు, శూద్రులు అవ్వచ్చు, వీళ్ళకందరికీ కూడా చదువుకునే హక్కు లేదండి. అలాంటి సమయంలో తన భార్యకు చదువు చెప్పి స్కూళ్ళు స్థాపించి విద్య నేర్పినటువంటి మహాత్మా పూలే గారు. అందుకే ఆయనని గురువుగా భావించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక పక్క స్వతంత్ర పోరాటం జరుగుతుంది, రెండో వైపు మహాత్మా పూలే ఆ స్వతంత్ర పోరాటంలో ఈ అట్టడుగు వర్గాల కోసం అహర్నిశలు శ్రమించాడు. స్వతంత్ర పోరాటం జరుగుతున్న క్రమంలో గురుబేగ్ సైమన్ అని నినదించింది భారతావని. అటువంటి సమయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెల్కమ్ సైమన్ అన్నారు. ఎందుకన్నారో మనం చరిత్ర తెలుసుకోవాలి. ఆ చరిత్ర తెలుసుకోలేదు కాబట్టి ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గారిని ఈ సమాజం అర్థం చేసుకుంటే, మహాత్మా జ్యోతిరావు పూలేని ఈ సమాజం అర్థం చేసుకుంటే, సావిత్రిబాయి పూలేని సమాజం అర్థం చేసుకుంటే, బిర్సా ముండాని సమాజం అర్థం చేసుకుంటే ఈ రోజు సమాజం ఇంకోలా ఉండేది. చైనా కంటే మనం ముందుండే వాళ్ళము. ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీ అంటే ఇండియా ఉండేది. దీని కారణాలు ఏంటో ఆలోచించాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా 100 సంవత్సరాల క్రితం మేధావులు ఆలోచించాలి. ఎగ్జాక్ట్గా 100 సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ప్రమాదాన్ని గుర్తించారు. ఏమిటా ప్రమాదం? ఈ దేశంలో రాబోయే కాలంలో పెద్ద ప్రమాదాన్ని పొంచి ఉంది. ఆ ప్రమాదమే మనధర్మ శాస్త్రము. అందుకే మనధర్మ శాస్త్రాన్ని తగలబెట్టాడు సింబాలిక్. అంటే రాబోయే కాలంలో 100 సంవత్సరాల క్రితమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మతం పేరుతోటి ఈ దేశంలో దుర్మార్గాలు జరుగుతాయి, ఆ ప్రమాదాన్ని గుర్తించారు కాబట్టి మన ధర్మశాస్త్రాన్ని తగలబెట్టారు. మరి ఆయన ఆ రోజు గుర్తించింది సమాజము గుర్తించలేదు, పట్టించుకోలేదు. ఈ రోజు సమాజం పెను సవాళ్ళు ఎదుర్కొంటుంది. భారతదేశం పెను సవాళ్ళు ఎదుర్కొన్న దానికి కారణం మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే ఓబీసీ అసోసియేషన్ అంతకుముందు మండల్ కమిషన్ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంటే, ఈ దేశంలో మండల్ కమిషన్ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం జరిగింది. అంటే ఈ దేశంలో 50% ఉన్నటువంటి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని మండల్ పేరుతోటి ఉద్యమం జరుగుతుంటే, ఆ మండల్ కమిషన్ వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం జరిగింది. దానికి నాయకత్వం వహించింది ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ నాయకులు. అంటే ఈ దేశంలో 50% ఎవరైతే ఉన్నారో ఓబీసీలకు వాళ్ళకు రిజర్వేషన్లు ఉండకూడదని ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆ రోజు కమండల్ నాయకత్వానికి దేశవ్యాప్తంగా ఉద్యమించింది. కానీ అంతిమంగా ఓబీసీ రిజర్వేషన్లు సాధించబడ్డాయి. ఆర్టికల్ 340 ప్రకారం ప్రయోజనం ఉంది కాబట్టి వాళ్ళ జనాభాను లెక్కించారు. ఇది చరిత్ర. ఈ చరిత్రని తెలుసుకోకుండా, రాజ్యాంగం తెలుసుకోకుండా రాజ్యాంగ రక్షణ సాధ్యం కాదు. రాజ్యాంగాన్ని రక్షించకుంటే ఈ దేశం సమైక్యంగా ఉండదు, రిజర్వేషన్ ఉండవు. చాలా మంది ఈరోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలంటున్నారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటున్నామా? గత 30 సంవత్సరాల నుండి నూతన పారిశ్రామిక పేరుతోటి ప్రైవేటీకరణ జరుగుతుంటే, ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని ఉద్యమం జరుగుతుంది. కానీ ప్రాక్టికల్ గా ఈరోజు ఏం జరిగింది? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతున్నారు. ఎవరికి అమ్ముతున్నారు? అమ్మేవాళ్ళు ఇద్దరు, కొనేవాళ్ళు ఇద్దరు. దేశ సంపదని కొల్లగొడుతున్నారు. కాబట్టి ఏ విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు రక్షించుకుంటాము, ఏ విధంగా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు సాధ్యమవుతామంటే జెండాలు పట్టుకొని ఊరేగడం కాదు, ఆ పదయాత్ర కాదు. దాంతో పాటు మన ఆలోచనలో మార్పు రావాలి. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, బీసీలు 50% మంది ఉన్నారు. అంటే 150 మంది ఈ దేశంలో బీసీలు ఉన్నారు. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీలు 23% మంది ఉన్నారు. ముస్లింలు, క్రిస్టియన్స్, బౌద్ధులు ఉన్నారు. అంటే వీరంతా కలుపుకుంటే 180% మంది ప్రజలను కేవలం 15-20% మంది లోపు అధికారం ఇచ్చి ఎన్నికలప్పుడు గుద్దేస్తున్నాం. మతం పేరుతోటి, కులం పేరుతోటి అనుభవిస్తున్నాం. ఫలితాలు మూడోసారి అనుభవిస్తున్నాం. ఇప్పటికైనా మనం అర్థం చేసుకొని సమాజాన్ని అర్థమయ్యేటట్టు మనం చెప్పకపోతే రాబోయే కాలంలో ఈ దేశంలో ఉన్న బిడ్డలు మనుగడ ఉండదు. ఈ
ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి రాబోయే కాలంలో అంబేద్కర్ పేరుతోటి, కమ్యూనిస్టుల పేరుతోటి, అభివృద్ధి వీళ్ళంతా కలిస్తే తప్ప సాధ్యం కాదు. వీఆర్ వన్ అటువంటి నినాదాన్ని మూమెంట్ రాగలిగితే తప్ప ఈ నీచ నికృష్టమైనటువంటి పాలకుని నివారించలేమని అర్థం చేసుకోవాలి. నువ్వు 2, నేను 3, నువ్వు పైన కింద, ఇది కాదు. మన శత్రు ఎవరో మనకు అర్థం కావాలి. శత్రు దుర్భేదమైనటువంటి ఢిల్లీ కోటని అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ జెండా ఎగరాలంటే మనం అంత ఐక్యం కావాలి. ఆ దిశగా మనం రాబోయే కాలంలో మన పాత్ర నిర్వహించాలని కోరుతూ మన పెండే ప్రజలు ఒకసారి రాబోయేలాగా పెండే ప్రజలు ఆయన చూస్తే ఎలా ఉన్నాయండి, మంచి వాక్చాతుర్యం, సమాజంలో అనేక సేవలు చేస్తున్నాడు. ఎగ్జాక్ట్ గా ఇలాంటి పెండే ప్రజలు గారు అలాంటి వాడే అమెరికాలో సమాజం కోసం నిగ్రోల హక్కుల కోసం పోరాడాడు. నిగ్రోలకు బానిస సమాజం ఉండేది, ఆయనలో ఎవరు కనపడుతున్నారండి? మార్టిన్ లూథర్ కింగ్. మీరందరూ వీడియో చూడండి, మీరందరూ ఒక్కొక్కరు ఒక మార్టిన్ లూథర్ కింగ్ కావాలి. ఒక్కొక్క చర్చి ఒక్కొక్క మార్టిన్ లూథర్ కింగ్ లా ఆ విధంగా మేల్కొల్పి బైబిల్తో పాటు భారత రాజ్యాంగం ఉండాలి, ఖురాన్తో పాటు భారత రాజ్యాంగం ఉండాలి, అలాగే రామాయణంతో పాటు భారత రాజ్యాంగం పట్టుకొని సమాజాన్ని మేల్కొల్పాలి. అప్పుడే మనకు విముక్తులను తెలియజేస్తున్నాను. ఈరోజు జ్యోతిబాబా పూలే జయంతి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఘనంగా ఈ సభల్ని జరుపుకుంటూ ఉన్నారు. 14వ తారీఖున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి. ఆ సభలు ఈ సభలు రెండు కూడా ప్రతి సంవత్సరం సమాంతరంగా మనం జరుపుకుంటూ ఉంటాం. అలాగే బాబు జగజ్జీవన్ రావు వారి యొక్క జయంతి కూడా ఈ నెలలోనే మనం జరుపుకున్నాం. ఈ విధంగా ఈ దేశంలో ఉన్న గొప్ప మహనీయులు, సామాజిక ఉద్యమకారులు, సామాజిక విప్లవకారుల యొక్క జన్మదినాన్ని ఒక విప్లవ స్ఫూర్తితోటి ఈ దేశం ఎదుర్కొనేటటువంటి సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడీ ఈ రెండింటికి వ్యతిరేకంగా శపథం చేస్తూ దీనికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉద్యమాలు చేస్తామని ప్రతిజ్ఞ పొందేటటువంటి ఇది. ఈ సందర్భంగా మనం ఈ కార్యక్రమం అనేటువంటి నిర్వహించుకుంటున్నాము. అలాగే సాయంత్రం ఇదే విషయాలకు సంబంధించి మన CWC 1లో గొప్ప సెమినార్ కూడా జరగబోతూ ఉన్నది. ఒకటి మాత్రం మనందరం గుర్తుంచుకోవాలి, రోజు రోజుకి సమస్యలు తీవ్రమవుతున్నాయి. సమస్యలు కాదు, ఉన్న హక్కులు కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ హక్కులు కోల్పోయేటటువంటి దానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజానీకం తిరుగుబాటు చేసి పెద్ద ఎత్తున వారి యొక్క భావాలకు అనుగుణమైనటువంటి రాజకీయ వ్యవస్థని ప్రపంచంలో నెలకొల్పుకోవటం అనేది ఈ కాలంలో పెరిగింది. భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితి రావటం కోసమే ఈ మహనీయులు జీవితకాలం పనిచేశారు. ఆ యొక్క సాధన అనేటువంటిది మనం ఇప్పుడు సాధించాల్సినటువంటి అవసరం, అత్యవసరం అనేటువంటిది మన ముందుకు వచ్చింది. ఆ దిశగా మన యొక్క పోరాటాలు, ఈరోజు మన స్టీల్ ప్లాంట్ పడినటువంటి ప్రమాదం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి రోల్ మోడల్ గా ఉండేటటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈరోజు మన కళ్ళ ముందే ఆవిరైపోతున్నది. మన కళ్ళ ముందే అది కుంటుపడిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉన్నది. ఈ పరిస్థితిని మార్చాలి. భావజాలంలో మార్పులు వస్తేనే ఈ పరిస్థితి అనేటువంటి మారుతుంది, తప్పనిసరిగా వస్తుంది. ఈ ఎల్లకాలం ఈ పరిస్థితి ఎలానే ఉండదు. ప్రపంచ పరిణామాలు అలా కనిపిస్తూ ఉన్నాయి. మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ లో కూడా తిరిగి కార్మిక వర్గం ఈ షాపులోకి వచ్చి పెద్ద ఎత్తున ఈ యొక్క విధానాన్ని గ్రహించేటటువంటి పరిస్థితి తక్కువ కాలంలోనే వస్తుంది అనేటువంటిది మన స్పష్టంగా వస్తుంది. సంక్షోభం తీవ్రమయ్యే కొద్దీ కార్మిక వర్గం తిరుగుబాటు కూడా అంతకన్నా వేగంగా ముందుకు వెళుతుంది. అది విశాఖపట్నం స్టీల్ ప్లాంటే ఈ దేశానికి మార్గం చూపుతుంది అనేటువంటి భావన నేను కలుగుతున్నాను. ఈ రోజు జ్యోతిబాబా పూలే యొక్క జయంతి సందర్భంగా రేపు 14వ తారీఖు జరగబోతున్నటువంటి డాక్టర్ బాబా అంబేద్కర్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మనం ఈ లక్ష్యంతో మనం మరింత ఉధృతమైనటువంటి పోరాటాలను ముందుకు తీసుకెళ్లడం కోసం మనం శపథం పూనుతామని మనం తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ